హోరాహోరీ సంగ్రామానికి వేదికైన బీహార్లో మూడో విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ విడత ఎన్నికలకు బుధవారం పోలింగ్ జరగనున్న వేళ ప్రధాన కూటముల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. హామీల అమలులో ప్రధాని మోదీ విఫలమయ్యారంటూ మహాకూటమి నేతలు ఆరోపించారు. అంతే ధీటుగా స్పందించిన మోదీ మహాకూటమి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లలో కోత విధించాలని చూస్తోందని ఎదురుదాడి చేశారు. బీహార్లో ఈ నెల 28న మూడో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్డీఏ, మహాకూటముల నేతలు చివరి క్షణాల వరకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు కృషి చేశారు. ప్రధాన ప్రతిపక్షాల నేతలు ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. కీలకమైన మూడో దశ ఎన్నికలకు ముందు బక్సర్, సివాన్ సభల్లో పాల్గొన్న మోదీ రిజర్వేషన్లపై మహాకూటమి ఆరోపణలను తిప్పికొట్టారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలయికని అవకాశవాద కూటమిగా అభివర్ణించిన ఆయన రిజర్వేషన్లపై లాలూ, నితీష్, సోనియాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మహాకూటమితోనే బడుగు బలహీన వర్గాల హక్కులకి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. लालूजी, नीतीश जी, सोनिया जी और भी कुछ राजनीतिक दल वो क्या करने जा रहे हैं आपको मालूम है? 5% आरक्षण दलितों में से, 5% महादलितों में से, 5% पिछड़ों में से, 5% अति पिछड़ों में से, उनमें से निकाल करके संप्रदाय के आधार पर दूसरे संप्रदाय को देने का इनका षड्यंत्र चल रहा है. आज मैं बिहार के दलितों को, बिहार के महादलितों को, बिहार के पिछड़ों को, बिहार के अति पिछड़ों को आज मैं विश्वास दिलाता हूं, मोदी आपके आरक्षण की सुरक्षा के लिए अपनी जान की बाजी लगा देगा. బీహార్లో 25 ఏళ్ల పాటు అరాచక పాలన సాగించిన నేతలు అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మహాకూటమి అధికారంలోకి వస్తే మళ్లీ ఆటవిక రాజ్యం తప్పదని హెచ్చరించారు. ఎన్డీఏతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. लालू जी ने और नीतीश बाबू ने, जिन्होंने बिहार में 25 साल राज किया, 25 साल कोई कम समय नहीं होता है. इस चुनाव में उन्होंने 25 साल के अपने काम का हिसाब देना चाहिए कि नहीं देना चाहिए? बिहार के विकास की स्पर्धा नहीं है, चर्चा नहीं है. कौन मोदी को कितने चांटे मारता है, कौन मोदी को कितना बदनाम करता है, उसकी स्पर्धा चल रही है. क्या इससे बिहार का भला होने वाला है क्या? लेकिन लालू जी, नीतीश बाबू, ये समझ लीजिए, इतना कीचड़ ज्यादा उछालोगे कमल उतना ही ज्यादा खिलने वाला है. బీహార్లోని మోతిహారీ జిల్లా అరేరాజ్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్న ఆయన ఆకాశాన్నంటుతున్న పప్పుల ధరల్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఎన్నికల తర్వాత బీహార్ వాసుల్ని మోదీ కన్నెత్తి కూడా చూడరన్న రాహుల్ అభివృద్ధి కోసం మహాకూటమికి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. महंगाई को मैं कम करूंगा. 200 रुपए की दाल हो गई है, इसको आज सिर्फ मोदी जी खा सकते हैं, आरएसएस के लोग खा सकते हैं. पहले 70 रुपए की हुआ करती थी, मोदी जी कहते थे भैया दाम बढ़ गए, अब 200 रुपए की हो गई है. मोदी जी एक शब्द नहीं कहते, हवाई जहाज में जाते हैं, अमेरिका चले जाते हैं, इंग्लैंड चले जाते हैं, वहां की दाल खाते हैं. उन्होंने कहा था ना खाऊंगा ना खाने दूंगा. मैंने ये सोचा भी नहीं कि वो दाल की बात कर रहे थे. ప్రచారం ముగియడంతో ఓటింగుపై పార్టీలు దృష్టి సారించాయి.